ప్రతిరోజు మనం నమ్మి ప్రేమతో ప్లేట్లో పెట్టుకునే ఆ ఆహారం ఇప్పుడు మనల్ని మెల్లగా చంపేస్తోంది. ఉదాహరణకు గత కొన్ని రోజులుగా వస్తున్న హెడ్లైన్స్ చూస్తే మనందరికీ ముచ్చెమటలు పోస్తాయి. భారతదేశంలో బ్రెడ్లలో క్యాన్సర్ కలిగించే రసాయనాలు, ఒక రాష్ట్రంలో 97% పాలు కల్తీ, ఇప్పుడు కోడిగుడ్లు కూడా సేఫ్ కాదు. అవును, ఇటీవల హైదరాబాద్కి చెందిన పెద్ద స్టార్టప్ సంస్థ గుడ్లను ల్యాబ్లో టెస్ట్ చేయించింది. ఈ కంపెనీ ఉద్దేశం ఏంటంటే, మా గుడ్లు హైజీనిక్గా రసాయనాలు అట్లాంటివి ఏం లేకుండా పెంచినవి, 100% సేఫ్టీ అని చెప్పడానికి టెస్ట్ చేయించి బొక్క బోర్ల పడింది. ఇదంతా మధ్యతరగతి వారిని టార్గెట్ చేసి మార్కెట్ చేసుకోవాలనుకుంది. కానీ రిపోర్ట్లో వచ్చిన ఫలితం చూసి ఆ కంపెనీతో పాటు అందరూ షాక్ అయ్యారు. టెస్టులు చేయించిన గుడ్లలో 2 రసాయనాల జాడ కనిపించింది. నెట్రోఫ్యూరాన్ అలాగే నైట్రోఇమిడాజోల్. ఈ 2 రసాయనాలు పౌల్ట్రీలో ఉపయోగించడం పూర్తిగా నిషేధం. 2 జీనోటాక్సిక్ రసాయనాలు, అంటే మన పరిభాషలో సరిగ్గా చెప్పాలంటే ఇవి మీ డిఎన్ఏని పూర్తిగా పాడు చేస్తాయి. చాలా కాలం ఇలానే గుడ్లు తినడం కొనసాగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం పుష్కలంగా ఉంది.